హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మోహన ముచ్చట్లు. చాలా రోజుల తర్వాత అయితే మళ్ళీ వ్లాగ్ చేస్తున్నాను. ఈరోజు స్పెషల్ ఏంటంటే మా హస్బెండ్ బర్త్డే అనమాట. వ్లాగ్ చేద్దాం అనిపించింది. ఇది నా స్మాల్ మినీ గార్డెన్. ఎక్కువ మొక్కలు అయితే లేవు, చాలా తక్కువ ఉన్నాయి. సో మందారపు చెట్టు, తమలపాకు చెట్టు. ఇది ఆకు వచ్చినప్పుడల్లా మా లాస్ట్వి తెంపేస్తుంది. కొంచెం పెరుగుతుంది అనేసరికి దాని ఆకులన్నీ తెంపేస్తుంది. సో అది పెరగట్లేదు. సో ఉన్న వాటిని నేను ఇలా సెర్చ్ చేసుకున్నాను. ఇంకా చాలా మొక్కలు అయితే వేద్దాం అనుకుంటున్నాను. సో మార్నింగే లేచి ఇలా ద్వారబంధాలకి బయట అన్నిటికీ ముగ్గులు పెట్టేసుకున్నాను. చాలా బాగా వచ్చిందనమాట. అండ్ ఈరోజు సాటర్డే అండ్ మా హస్బెండ్ బర్త్డే. సో కొంచెం స్పెషల్గా ఉండాలని ఇలా నీట్గా చేసుకున్నాను. మార్నింగ్ నుంచి ఇంట్లో ఒక పాజిటివ్ వైబ్ ఉంటే బాగుంటుంది కదా. బయట గుడికి ఏం ప్లాన్ చేయలేదు. సో ఇంట్లోనే ఇలా పూజ చేసేసుకోవాలి అనుకున్నాం. ఎందుకంటే పాప లేచేసరికి 9 అలా అవుతుంది. సో లేవగానే తను రెడీ చేసి టిఫిన్ ఏదైనా పెట్టి తీసుకెళ్లేసరికి చాలా టైం అయిపోద్ది అనమాట. సో అందుకని బయట గుడికి ఏమీ వెళ్ళలేదు. కొంచెం ఎర్లీ మార్నింగ్ లేచి ఇలా పూజ చేసుకుంటే ఆ రోజంతా చాలా ప్లెజెంట్గా చాలా బాగుంటుంది అనమాట. అంటే ఇల్లంతా ఒక పాజిటివ్ వైబ్తో ఉంటుంది. ఇన్ కేస్ కొన్నిసార్లు నాకు మార్నింగ్ అవ్వకపోతే ఈవినింగ్ అయినా సరే దీపం పెట్టుకుంటాను. ఈ పూజ అంతా అయ్యాక టీ ఆర్ కాఫీతో అయితే డే అయితే స్టార్ట్ చేస్తాను. నా దగ్గర హెయిర్ డ్రైయర్ అయితే లేదు. ఇలా స్టాండ్ ఫ్యాన్ దగ్గర 5 or 10 minutes హెయిర్ అనేది ఆరబెట్టుకుంటే బాగా ఆరిపోద్ది అనమాట. నేను మా సిస్టర్ చిన్నప్పటి నుంచి ఇలానే చేస్తాం. మాకు చిన్నప్పటి నుంచి స్టాండ్ ఫ్యానే హెయిర్ డ్రైయర్ అనమాట. సో మా హస్బెండ్ కూడా లేచి రెడీ అయిపోయారు, కొత్త బట్టలు వేసుకున్నారు. సో ఇద్దరం కలిసి ఇలా టీ తాగేసరికి పాప లేచింది. సో తను కూడా రెడీ చేసేసాను. కానీ కొంచెం మూడీగా ఉందన్నమాట. కొన్నిసార్లు బాగా యాక్టివ్గా ఉంటుంది, కానీ కొన్నిసార్లు పడుకుని లేవగానే కొంచెం ఏడుస్తుంది. కొంచెం సెట్ అవ్వడానికి టైం పడుతుంది. ఒక 1/2 hour అయితే బాగా సెట్ అయిపోద్ది. సో నైట్ అయితే డిన్నర్కి వెళ్ళాం నవటల్కి. మాకు నవటల్ భీమిలి చాలా దగ్గర. సో అక్కడికి వెళ్ళాం అనమాట. సో ఫుడ్ అయితే చాలా బాగుంది, బట్ కాస్ట్ కూడా అలానే ఉంటుంది. సో నార్మల్గా బయట ఐస్ క్రీమ్ అయితే ఒక 80 rupees అలా ఉంటుంది కదా, ఇక్కడైతే 300 ఉందన్నమాట. సో లాస్ట్వి అదే కావాలని పట్టుబట్టింది. సో అది తీసుకున్నాం. ఫుడ్ అయితే మాత్రం చాలా బాగుంది, బట్ కాస్ట్ కూడా అలానే ఉంటుంది. సో కానీ ఈరోజు మేమైతే నాన్ వెజ్ తినాం. సాటర్డే కదా, వెజ్ అనమాట. సో అక్కడ నాన్ వెజే ఎక్కువ ఉన్నాయి వెజ్ కంటే. సో ఈ విధంగా అయితే డిన్నర్ అయింది. హోప్ యూ లైక్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.